రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలను గుర్తించినట్లుగా జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. చిరుత అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లుగా ట్రాప్ కెమెరాల్లో కదలికలు రికార్డయ్యాయని ఆమె చెప్పారు. చిరుత వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, దాన్ని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. చిరుత సంచారాన్ని బట్టి ట్రాప్ కెమెరాలను మారుస్తున్నట్లుగా భరణి పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలో చిరుతపులి సంచారం అయితే కలకలం రేపుతుంది. పాదముద్రలను గుర్తించినట్లుగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, గత 6 రోజులుగా చూసినట్లయితే రాజమండ్రి రిజర్వ్ చిరుతపులి సంచరిస్తుందో ఇది ఇక్కడ కలకలం రేపుతుంది. ఇక్కడ స్థానికుల్లో నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చుట్టూ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర నుంచి ఆటో నగర్ వరకు, లాల చెరువు నుంచి దివాన్ చెరువు దాకాని ఈ రిజర్వ్ ఫారెస్ట్లోనే దాదాపు 920 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఇది. అయితే ఇందులో గత 4 రోజుల నుంచి కూడా చిరుత జాడను కనుక్కున్నారు. అంటే సంచరించడం ఇక్కడే ఖాయమని కనుక్కున్నారు. ట్రాప్ కెమెరాలో కూడా చిక్కింది. నిన్న మొన్న 3 రోజులు బట్టి కూడా ట్రాప్ కెమెరాలో చిరుత చిక్కింది. ఆ ఫోటో కూడా మనం చూస్తున్నాం. అది ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలోనే చిక్కిన పులిది. అయితే ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రులు పగలు ఎక్కడ సంచరించట్లేదు. రాత్రి టైంలో సంచరిస్తున్న పరిస్థితిని గమనించారు. అయితే ఏ విధంగా దాన్ని ట్రాప్ చేయాలి అంటే మాటు వేసి బోన్లు వేసి ఎలాగా దాన్ని పట్టుకోవాలనే విషయంలో ఒక కొలిక్కి ఇక్కడ కసరత్తు రాలేదని చెప్పాలి. ఎందుకంటే దాని ఆనుపోనులు ఎట్లా వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ మాకం వేస్తుంది అనేది ఇతమితంగా రాకపోవడంతో నిత్యం కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి అది ప్రణాళిక మార్చుకుంటుంది. ఆ విధంగానే మళ్ళీ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే చుట్టూ ఉన్న ఇక్కడ హౌసింగ్ బోర్డు, లాలచేరు హౌసింగ్ బోర్డు కాలనీ, మరోవైపు స్వరూప్ నగర్, మరోవైపు శ్రీరాంపురం, ఇటు చూస్తే ఆటో నగర్లో చాలా వేలాది మంది డైలీ ఇక్కడ వస్తుంటారు, వెళ్తుంటారు, పనులు చేయించుకుంటుంటారు. అలాగే పుష్కర వనానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ మధ్య ఉన్న ఈ ఫారెస్ట్ దీంట్లో ఈ చిరుత సంచరించడం ఒక ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. త్వరగా ఈ చిరుతను పట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతుంటే, మరోవైపు స్థానికులు ఎవరు కూడా రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఒంటరిగా తిరగొద్దని ఇక్కడ అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితుంది. డిఎఫ్ఓ ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ భరణి ప్రత్యేకించి ఎవరు కూడా చంటి పిల్లలని బయటకు వదలొద్దు, ఎవరు కూడా ఒంటరిగా రావద్దు, టార్చ్ లైట్లు వేసుకుని మాత్రం రావాలి, ప్రతి ఇల్లు దగ్గర కూడా వీధి లైట్లు వేసి ఉంచాలి, ఇంటి ముందు దీపం లైట్ కూడా వేసి ఉంచాలని చెప్పి డిమాండ్ చేసి అది విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితుంది. అలాగే పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు కలిపి రాత్రులు బృందాలుగా తిరుగుతూ దీనికోసం వేటాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ చిరుత 70 కేజీల బరువు పైగానే ఉంటుందని చెప్పేసి నిర్ధారించారు. ఇది 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉండే చిరుతగా గుర్తించారు. అయితే దీన్ని పట్టుకోవడానికి ఇప్పటికే 50 ట్రాప్ కెమెరాలు వేశారు, అడవిలో బిగించారు. అది కదలికలను బట్టి మళ్ళీ ట్రాప్ కెమెరాలు కూడా మారుస్తున్నారు. అదే ట్రాప్ కెమెరాలో అది చిక్కినప్పటికీ కూడా అది ఎక్కడ దాక్కుంటుంది, ఎక్కడ అది ఉంటుందనేది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకపోవడంతో దాని బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆ బోనుల్లోకి అది చిక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఉంది. స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. అయితే దాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్టుగా ఇక్కడ డిఎఫ్ఓ భరణి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెని. థ్యాంక్ యూ శ్రీరామ్.